నేను ఇవాళ ముఖ్యంగా మొట్టమొదట నేను కృతజ్ఞతలు చెప్పవలసింది బ్రహ్మర్షి పత్రి గారి స్మారకంగా. మీరు చూడండి, అసలు బతికున్న కాలంలోనే మనకి అవసరం లేకపోతే మన పక్కింటి వాడి పేరు కూడా మనం తెలుసుకునే ఇంట్రెస్ట్ చూపించాం మిత్రులారా. మనకు అవసరం లేకపోతే మన పక్కింటి వాడి పేరు కూడా మనకు తెలియదు. కానీ ఈ లోకల్లో లేకుండా వెళ్ళిపోయిన పత్రితో మనకేమిటండి సంబంధం చెప్పండి? ఉంటేనే మనకు అవసరం లేదని అనుకుంటున్నప్పుడు వెళ్ళిపోయిన మహాత్ముడు ఎందుకు ఆయన్ని మనం స్మరించుకోవడం కోసం ఎంత అసలు ఇది ఆకాశం ఈనిందా? ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు మాట్లాడిన డైలాగు. ఎన్నో పనులు మానుకుని ఎంతో బిజీగా ఉండి తన గురించి తనే ఆలోచించుకోలేని, తన గురించి తన కుటుంబం గురించి తన గురించి తనే ఆలోచించుకోలేనంత గజిబిజిగా ఉన్న ఈ ప్రపంచంలో తెలివితేటల్ని కాలాన్ని డబ్బుగా మార్చుకోవడంలో బిజీగా ఉన్న ఈ లోకంలో ఇవాళ 10 రోజుల పాటు ఇన్ని లక్షల మంది ఇంత ఆత్మశుద్ధితో ఈ కాంపౌండ్లోకి ఈ ప్రాంగణంలోకి చేరుకున్నామంటే మీరు చూడండి. అంటే వెళ్ళిపోతూ ఈ ప్రపంచానికి ఎంతో ఇచ్చాడన్నమాట ఆయన. ఆ మహానుభావుడే పత్రి. దీని గురించి మనందరం అంటే ఒక వ్యక్తి వెళ్ళిపోతూ మీ జీవితం అంటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, జీవితం అంటే లక్ష్యాన్ని చేరుకోవటం ఒక్కటే కాదు, ప్రయాణాన్ని ఆస్వాదించటం కూడా, ప్రయాణాన్ని ఎంజాయ్ చేయటం కూడా, ప్రయాణంలో కలిసిన ప్రతి బంధువుని తన ఆత్మస్వరూపంగా భావించి తన అకౌంట్లో, తన ఫ్యామిలీలో, తన కుటుంబంలో చేర్చుకోవటం కూడా అని ఈ ప్రపంచానికి వెళ్ళిపోతూ ఇలాంటి సందేశాలను ఇచ్చి వెళ్ళిపోయిన మహానుభావుడు బ్రహ్మర్షి పత్రి. బ్రహ్మం అంటే విద్య. ఏ విద్య? అధ్యాత్మ విద్య. అదేం చెప్తోంది? కాసేపు సరదాగా ముక్కు మూసుకుని కూర్చోవడం కాదు మిత్రులారా. కాన్సన్ట్రేషన్, దాని పేరు తపస్సు అంటారు. ఆయన మామూలు వ్యక్తి కాదు. మామూలు వ్యక్తి అయితే ఉన్న కాలంలోనే వెళ్ళిపోతాడు. ఆయన తపస్వి. మీరు ఆయన నుంచి, ఆ మహానుభావుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక విషయంలో, సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం రాలేదు మనం ఇక్కడికి, కాసేపు టైం గడపడం కోసం రాలేదు. టైం పాస్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే టైం వేస్ట్ చేస్తున్నామని అర్థం. ఏ లక్ష్యంతో ఈ వేదిక ఆవిర్భావం జరిగిందో, ఏ లక్ష్యంతో తన జీవితాన్ని పరమాత్మకు అనుసంధానం చేసి తనని ఆశ్రయించిన భక్తులందరినీ పరమాత్మతో జత కూర్చాలని సంకల్పించాడో అది కదా లక్ష్యం, అది కదా పత్రిజీ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ఎంత ప్రయత్నిస్తున్నామో, ఎంత చిత్తశుద్ధితో ఉన్నామో అది తెలుసుకోగలిగితే పత్రిజీ ఆత్మ ఖచ్చితంగా ఆనందిస్తుంది. నేను గత సంవత్సరం వచ్చాను ఈ కార్యక్రమానికి. అది మొదటిసారి, ఇది ద్వితీయం. నాకు అద్వితీయంలాగా అనిపిస్తోంది. రెండవసారి ఆహ్వానించిన ఈ సొసైటీ అధ్యక్షులు శ్రీ కె విజయభాస్కర్ రెడ్డి గారికి నేను చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవాళ తెలుగు వాళ్ళలో తెలుగు ఎంత అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత అని చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. అలాంటిది తెలుగు స్పష్టంగా స్వచ్ఛంగా ఉచ్చరిస్తూ నన్ను ఈ వేదికకి ఆహ్వానించిన తల్లి శృతి, ఆవిడికి నేను అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. గత సంవత్సరం హృదయపూర్తిగా నన్ను ఫోన్లో ఆహ్వానించి వేదిక మీద విశేషమైన సన్మానం కట్టబెట్టడం ద్వారా నన్ను గౌరవించిన శ్రీమతి పరిపత్రి, ఆ మహాతల్లికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.